హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన కిష్కింధపూర్ అనే మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. భైరవం సినిమా విజయం తర్వాత బెల్లకొండ శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా తెరకెక్కిన సినిమా కిష్కింధపూరి. ఈ సినిమా ఒక హర్రర్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కింది. ఈ సినిమాలో ఉందో ఇప్పుడు చూద్దాం. రాఘవ్ అలాగే మైథిలి గోస్ట్ వాకింగ్ టూర్ గైడర్స్ కిష్కింధపూరిలో ప్రజల్ని పాడుబడ్డ భావంతులకు తీసుకెళ్లి దెయ్యం కథలు చెప్పడం వాళ్ళ పని. గోస్ట్ వాకింగ్ టూర్కి వచ్చే వాళ్ళని తమ పాడుబడ్డ బంగ్లాకి ఎంపిక చేసుకోమని చెప్తూ ఉంటారు. అట్లాగే వాళ్ళు సువర్ణ రేడియోని సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ వెళ్ళిన తర్వాత నిజంగా దెయ్యం వెంటపడుతుంది. సువర్ణమాయలో అడుగుపెట్టిన ఒక్కొక్కరిని దెయ్యం చంపడం స్టార్ట్ చేస్తుంది. వాళ్ళని రాఘవ్ ఎలా కాపాడతాడు, దెయ్యం కథ అనేది ఏంటి, అసలు ఈ సినిమాలో ఆత్మగా మారడానికి అక్కడ దారి తీసిన పరిస్థితులు ఏంటి, చివరికి ఏమైంది, ఈ విషయాలను తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాలి. తెలుగు సినిమా ప్రేక్షకులు హర్రర్ సినిమా ఎలిమెంట్స్ని చూడడం బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలాంటి సినిమాలు ఇంతకుముందు చాలా వచ్చాయి. డైరెక్టర్ కౌశిక్ ఒక రొటీన్ స్టోరీ దెయ్యం కథ రాసుకున్నాడు, కానీ స్క్రీన్ మీద మాత్రం చాలా కొత్తగా ప్రజెంట్ చేశాడు. రేడియోలో దెయ్యం వాయిస్ వినిపించడం, వార్నింగ్ ఇవ్వడం, ఇలాంటి ఎలిమెంట్స్ చాలా కొత్తగా అనిపిస్తాయి. టెక్నికల్ టీం నుంచి బెస్ట్ అవుట్పుట్ వచ్చింది. అట్లాగే విజువల్ పరంగా సినిమా చాలా రిచ్గా ఉంటుంది. సినిమా మెయిన్ స్టోరీలోకి ఎంటర్ అవ్వడానికి కిష్కింధపూరి డైరెక్టర్ కౌశిక్ కొంత టైం తీసుకున్నాడు. మొదట 15 నిమిషాలు ఆ సమయంలో వచ్చే ఒక పాట కొంచెం రొటీన్గా వెళ్తూ ఉంటాయి. ఎప్పుడైతే సువర్ణమాయలో అడుగుపెట్టిన తర్వాత సినిమాలో కొంచెం వేగం పెరుగుతుంది. ప్రేక్షకులను భయపెట్టే సన్నివేశాలు స్టార్ట్ అవుతాయి. రైల్వే ట్రాక్ దగ్గర, కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గర, అట్లాగే చిన్న పాపను హీరో కాపాడే సీన్స్, ఇంటర్వెల్ ముందు ఎక్స్ట్రాడినరీ సీన్స్ పడ్డాయి. దాంతో మొదటి 15 నిమిషాలు కొంచెం స్లోగా సాగిన ఇంటర్వెల్ వరకు సినిమా ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ఇంటర్వెల్ అయ్యాక గోస్ట్ యొక్క ఫ్లాష్ బ్యాక్ స్టోరీ స్టార్ట్ అవడం, మధ్యలో మదర్ ఎమోషన్ సీన్స్ వంటివి కొంచెం స్టోరీలో స్లో చేస్తాయి. కానీ ఇంట్రెస్ట్ మాత్రం ఎక్కడా తగ్గదు. చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి ఈ సినిమాలో. అనుపమ ముఖ్యంగా దెయ్యంగా మారే సీన్స్ ఏవైతే ఉన్నాయో సెకండ్ హాఫ్లో సినిమాకే హైలైట్ అని చెప్పచ్చు. క్లైమాక్స్ కొంచెం రొటీన్ అనిపించినా కూడా ఈ సినిమాకి సెకండ్ పార్ట్ ఉందని ఒక లీడ్ ఇచ్చారు. అది ఎక్సలెంట్గా వచ్చింది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాలో మెయిన్ హైలైట్ వచ్చేసి చైతన్ భరద్వాజ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని ఖచ్చితంగా చెప్పచ్చు. అతను ఇచ్చిన మ్యూజిక్ సినిమాలో ఎక్సలెంట్ కీ రోల్ ప్లే చేసింది. భయపెట్టే సన్నివేశాల్లో అతను ఇచ్చిన ఆర్ఆర్ఆర్ చాలా కొత్తగా ఉంది. అట్లాగే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ విషయంలో వాళ్ళు తీసుకున్న కేర్ ఎక్సలెంట్గా ఉంది. దెయ్యం సీన్స్కి సంబంధించిన గ్రాఫిక్స్ అన్ని చాలా బాగా చేశారు. అట్లాగే ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా ఉన్నాయి. మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అట్లాగే ఈ సినిమా మెయిన్ ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. ప్రేక్షకులకి ఒక కొత్త ప్రపంచం అనేది ఈ సినిమాలో చూపించారు. నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బెల్లంకొండ శ్రీనివాస్ తన నటనతో ఈ సినిమాలో ఆకట్టుకున్నారు. తన భుజాల మీద సినిమా అంతా నడిపించారు. ఆయన కట్అవుట్కి తగ్గ యాక్షన్ మూమెంట్స్ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. యాక్టర్గా ఒక వన్ మ్యాన్ షో అనేది ఈ సినిమాలో ఆయన చేశారు. ఇక దెయ్యంగా అనుపమ నటిన యాక్టింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ అని చెప్పచ్చు. కళ్ళతోనే చాలా సీన్స్లో ఆమె భయపెట్టింది. ఇక కమెడియన్స్ హైపరాది, సుదర్శన్ వాళ్ళు చేసిన కామెడీ సీన్స్ సినిమాలో వర్కౌట్ అయినాయి. తనికెళ్ళ బర్ని ఒక కీలకమైన పాత్రలో ఈ సినిమాలో కనిపిస్తారు. ఆయన పాత్ర కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. అట్లాగే సీనియర్ హీరోయిన్ ప్రేమ చాలా సినిమాల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాలో కనిపించారు. ప్రేమ చాలా చక్కగా నటించారు అమ్మ పాత్రలో. అట్లాగే లియో సినిమా, కొత్తలోక సినిమాల్లో శాండీ నటించిన నటన ఈ సినిమాలో సర్ప్రైజ్ చేస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మొదటి 15 నిమిషాలు పక్కన పెడితే ఈ సినిమా చాలా ఎక్సలెంట్గా వచ్చింది. అనుపమతో పాటు బెల్లకొండ సాయి శ్రీనివాస్ కూడా ఈ సినిమాలో భయపెట్టారు. హర్రర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా బాగా సినిమాలో విఎఫ్ఎక్స్ అట్లాగే దెయ్యం సీన్స్ అనేవి డిజైన్ చేశారు. అనుపమ అట్లాగే బెల్లకొండ సాయి శ్రీనివాస్ గతంలో రాక్షసుడు అనే సినిమా చేశారు. అది సూపర్ హిట్గా నిలిచింది. అది కూడా థ్రిల్లర్ జోనర్గా తెరకెక్కింది. మళ్ళీ ఇప్పుడు ఈ కిష్కింధపూరి అనే సినిమా చేశారు. ఇది కూడా వర్కౌట్ అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా వర్కౌట్ అవుతుంది. మీరు కనుక హర్రర్ థ్రిల్లర్ సినిమాని బాగా ఇష్టపడే వాళ్ళైతే ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వద్దు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.